ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి ప్రభా నా తండ్రి ఈరోజు మాకు ఇస్తున్న వాక్యాంశమునైనా రెడెంప్షన్, అవును ప్రభా, విమోచన కార్యము గురించి నైనా ప్రభా నువ్వు ఏ రీతిగా మమ్మల్ని విమోచించావు, మరి విమోచనలో ఉన్న సత్యాలేంటో కొన్ని గ్రహించుటకు కృప చూపించండి. ఈ రోజు ప్రభా ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారోనైనా, ఇదిగో తండ్రి ప్రభా, మరి ఏ రకంగా ఈ వాక్యాన్ని వినబోతున్నారో, వారు ఏ హృదయాలతో వారు ఈ వాక్యాన్ని వినబోతున్నారో, వారి హృదయాన్ని నూతనీకరించి అవును ప్రభా వారికి విమోచన కార్యమును మీలో నుండి ప్రభా వారి అంతరంగంలోకి నడిపించమని వేడుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అంతే వాడు వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, మరి దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఈ రోజుకి విమోచన, విడిపించుట. హల్లెలూయా. రిడీమ్డ్, రెడెంప్షన్. యోబు గారు చెప్తున్నారు కదండి, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. ఎంత చక్కటి మాట. మరి యోబు లాగా మనం ఆ మాట అనగలుగుతున్నామా? యోబు ఎలాంటి పరిస్థితులు ఆ మాట అన్నాడు అనేది ధ్యానిస్తే మనకి ఏమీ తెలియదా అండి? అంతా తెలుసు. ఎంత భయంకరమైన కథ, ఎంత భయంకరమైన జీవితము. అన్ని పొడగొట్టుకుంటాడు. చివరికి తన శరీరం కూడా మరి మొత్తము పుండ్లమయమైపోయి మరిగా అటు ప్రాణానికి అంటే కొత్త ప్రాణంతో కొట్టుకుంటున్న ఆ బిడ్డ మాట్లాడుతున్న మాట, నా మరి విమోచకుడు, నా తండ్రి అయిన విమోచకుడు, నా యేసయ్య విమోచకుడు మరి సజీవుడై ఉన్నాడని చెప్తున్నాడండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఇదిగో ఈ వాక్యము ధ్యానిస్తుండగా మనము కూడా ఏకీభవిస్తామా యోబు గారితో? అంత మాత్రమే కాదు, ఈ రోజు ఈ వాక్యము మరి ఈ విమోచన కార్యము దేవుడు ఎందుకు చేశాడు, ఎలా చేశాడు, అసలు విమోచన అంటే ఏంటి అనే సత్యాలు మనం కొన్ని నేర్చుకుంటుండగా మరి దేవాది దేవుడు మన జీవితంలో విమోచన కార్యము సంపూర్ణం చేస్తూ, అంత మాత్రమే కాదు, యోబు గారు చెప్పినట్టుగా నా విమోచకుడు సజీవుడు అని చెప్పేసి ఏ పరిస్థితిలోనైనాను, ఏ విషయంలోనైనాను మనం చెప్పడానికి మరి సిద్ధపడదామండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ దేవుడు మనల్ని నడిపిస్తుండగా మరి నిజమే నేను అడిగాను, ప్రభా ఏంటి నాయనా ఈ విమోచన అంటే ఏంటి, మరి మమ్మల్ని విడిపించావట. అవును చెప్తుంది, నీ వాక్యం చెప్తుంది. గలీతుల రాసిన పత్రిక మరి 3వ అధ్యాయము 13వ వచనంలో అది అందరికీ సుపరిచితమైన మాట అండి. ఏంటంటే ఆత్మను గూర్చిన వాగ్దానము మనకి ఇవ్వబడుటకు, అంటే మనము పొందుకొనుటకై, మరి అబ్రహాము వారసులుగా మనం మార్చబడుటకై మరి దేవాది దేవుడు శాపంగా మారి మనల్ని విమోచించాడట. మరి యేసు ప్రభు వారి రక్తం చిందించడం ద్వారా మనల్ని విమోచించాడు. అది కూడా ఆయన ఆత్మను గూర్చిన మరి వాగ్దానము మనము పొందుకొనుటకై. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనే వాగ్దానాన్ని పొందుకొనుటకై. హల్లెలూయా. మరి అలాగే విశ్వాసకర్త అయిన మరి అబ్రహాము గారి కోసము, అంటే అబ్రహాము విశ్వాస తండ్రి అయిన అబ్రహాము ద్వారా అబ్రహాము లాగా మనం వారసత్వాన్ని పొందుకొని మరి యేసులో మనం విమోచన పొందుకున్నాం. యేసు ద్వారా కూడా విమోచన పొందుకున్నామని దేవాది దేవుడు మరి గలీతీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరి అదే గలీతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఇంకో మాట ఉంటుందండి. అదేంటంటే దత్తపుత్రులము కావాలని, ఎవరికి? ఆయనకి, తండ్రి అయిన దేవునికి దత్తపుత్రులుగా మార్చబడడానికి, ఆయన సొంత జనముగా, ఆయన స్వాస్థ్యముగా మనం మార్చబడడానికి, ఆయన మనల్ని అంధకార శక్తుల నుండి, చీకటి ప్రపంచం నుండి, దురాత్మ శక్తుల నుండి, పాపము నుండి మనల్ని విడిపించి మరి విమోచించాడటండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు విమోచించబడ్డావా? ఈరోజు నువ్వు దేవుని చేత నువ్వు రక్షణ పొందుకున్నావనే సత్యంలో నువ్వు ఉన్నావా? ఆ సత్యం నుండి బయటకు వచ్చేసావా? లేకపోతే తప్పిపోయిన కుమారులాగా మరి పడిపోయి ఉన్నావా? మరి నువ్వు అన్యురాలివా? మరి దేవుడిని ఎరగని దానివా? తెలుసుకోలేదా? అసలు యేసు ప్రభు అంటే ఎవరో నీకు తెలీదా? ఒక దేవుడిగానే తెలుసా? మరి యేసు ప్రభు చేసిన కార్యము మరి వేరే దేవుడు చెయ్యలేని కార్యము మరి ఈయన ఏం చేశాడు అని చెప్పేసి ఈరోజు నువ్వు ప్రశ్నార్థకంగా ఉన్నావేమో. ఇదిగో దేవుడు చూపిస్తున్నాడు ఈరోజు నాకు. ఇదిగో ఒక సిస్టర్ ఇక్కడ ఉంది, తను ఏంటంటే కొత్తగా దేవుని నమ్ముకున్నామని దేవుడు చూపిస్తున్నాడు. ఇదిగో నువ్వు ఇదిగో వారు కూడా మరి పాప విమోచన ఉందని చెప్తున్నారు కదా, ఇదిగో ఇలా చేస్తే అలా చేస్తే మరి పాపాలు పోతున్నాయని చెప్పేసి అనుకున్నాం కదా, మేము ఇన్ని సంవత్సరాల నుండి వాటిని పాటించాం కదా. మరి ఈ రోజు యేసు ప్రభు అనే వారు మరి రక్తం చెందించి పాప విమోచన చేశాడని చెప్పేసి నేను నమ్మి మరి దేవుని అయితే పట్టుకున్నాను. మరి నాకైతే ఏమి మార్పు అనిపించట్లేదే, నా పాపాలు కడగబడినాయి అని అర్థమయ్యట్లేదే, అప్పటికి ఇప్పటికీ నాలో ఏం మార్పు కనిపించట్లేదే, అవన్నీ ఏ సత్యాలు కావాలో నాకు అనిపించట్లేదు అని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. ఈ రోజు దేవాది దేవుడు మరి నీకుతో మాట్లాడను గాక చెల్లి, సిస్టర్ మీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. మరి జాగ్రత్తగా వినండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి
తర్వాత చూస్తే అసలు ఈ రిడెంప్షన్ అనేది, ఈ విడిపించుట అనేది పాత నిబంధనలో కూడా ఉన్నదండి. మరి అది ఏది కూడా మరి పాత నిబంధన అంతా కూడా మనకి నేర్పిస్తుందటండి. మరి కొత్త నిబంధన మనల్ని నడిపిస్తుంది. నేను ఒకసారి మీతో చెప్పి ఉన్నాను. అవును, పాత నిబంధన మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, దేనికి అర్థం ఏంటి అనేది మరి సంపూర్ణంగా మనకి నేర్పిస్తుందటండి. హల్లెలూయా. మరి నేర్పించబడిన దానిని మరి పాటించాలి కదా, అదే నూతన నిబంధన అండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి కొన్ని విషయాలు మరి పాత నిబంధనలోకి వెళ్ళి ఈ విమోచన కార్యం ఎక్కడికి వెళ్ళి ఆరంభించబడింది, మరి ఎలా అయ్యిందనేది చూస్తే మరి లేవీయుల రాసిన పత్రికలో మరి 25వ అధ్యాయం మొట్టమొదటిగా, అంటే నేను కేవలం ఒక అంశాన్ని తీసుకొని మరి ఎన్నో రకాల విమోచనలు ఉంటాయండి. కానీ దేవాది దేవుడు మనల్ని ఏ రీతిగా విమోచించాడు, ఎందుకు విమోచించాడు అనే దాన్ని బట్టి మరి ఒక్కటే అంశం గురించి మరి నేను ఈరోజు ధ్యానించాలని అనుకుంటున్నాను. అదేంటి అంటే మరి లేవీయులకు రాసిన పత్రిక 25వ అధ్యాయము 28 నుండి మరి 35 వచనాల వరకు మనం ధ్యానించినప్పుడు, 38 వరకు మనం ధ్యానించినప్పుడు అక్కడ ఏమంటుందంటే మరి భూమిని ఎలా విడిపించాలి. హల్లెలూయా. ఉపమానంగానే కాదు, కానీ మరి పాత నిబంధనలో మరి మోసెస్ ధర్మశాస్త్రం ప్రకారంగా మరి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం మరి ఏ రీతిగా ఉండాలి, ఎలా విమోచించబడాలి, ఎలా విడిపించాలి. ఇదిగో భూమి విషయంలో కావచ్చు, ఇదిగో నువ్వు తప్పు చేసినప్పుడు అయితే ఓకే, తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు ఏ రీతిగా ఏ బలి అర్పించాలి అనేది మనకి తెలుసండి. మరి ఆ బలి అర్పణ గురించి మనం ఇప్పుడు ధ్యానించట్లేదు. కానీ భూమి విషయము, ఇల్లు విషయము, అలాగే ఆస్తి అంతస్తుల విషయంలో మరి విడిపించుట అనే మాట గురించి మరి ఇక్కడ రాయబడుతుంది. అక్కడ ఏంటి అంటే ఆ సందర్భం ఎలా ఉంది అనేది చూస్తే మరి ఒకవేళ ఒక వ్యక్తి బాగా అంటే మరి ఆస్తి ఉండి కోల్పోయి బీదవాడి అయినప్పుడు అతను ఒకవేళ మరి తనకి డబ్బులు కావాలి కాబట్టి, తను బతకడానికి కావాలి కాబట్టి తన భూమిని తను వ్యవసాయం చేసుకునే భూమే కావచ్చు, తనకున్న ఆస్తినే కావచ్చు, మరి వేరే వారికి అమ్మి వేసినప్పుడు మరి ఆ తర్వాత మరి తనైతే కంప్లీట్గా అమ్మి వేస్తాడు కాబట్టి తనకంటూ డబ్బులు వస్తాయి. కరెక్టే అండి. మరి ఆ అమ్మి వేసినప్పుడు మరి తను ఆ భూమి మీద ఆస్తి ఆ అర్హత అనేది కోల్పోతాడు. ఇదైతే నిజం కదండి. కానీ ఇక్కడ మరి దేవాది దేవుడు ఎంత గొప్ప విడుదల కార్యములు చేస్తున్నాడంటే మరి దేవుడు మారని దేవుడు, మార్పు లేని దేవుడు, అన్యాయస్తుడు కాదండి. మరి అలా అమ్ముకున్న పరిస్థితిని, అంటే ఆ బీదవాడే ఎందుకు అమ్ముతున్నాడో, ఎందుకు అమ్ముకుంటున్నాడో ఆ కారణము తెలిసిన దేవుడు మరి అలా నష్టపోవద్దని చెప్పేసి మరి 7 సంవత్సరాల తర్వాత, అంటే ఇయర్ ఆఫ్ జూబ్లీలో, అంటే 7 సంవత్సరాలకు ఒకసారి వస్తున్న ఆ విమోచన సంవత్సరం మరి విడుదల సంవత్సరంలో మరి ఆ ఇయర్ ఆఫ్ జూబ్లీలో మరి ఏమవుతుందో తెలుసా అండి, మరి తిరిగి మరి ఇవ్వబడుతుందంట. ఎవరికి తెలుసా అండి, ఎవరైతే ఆ భూమి అమ్మారో ఆ భూమిని తిరిగి విమోచించుకోవడానికి, అంటే తిరిగి పొందుకొనడానికి అవకాశం కలిగి ఉంటుందట. మరి నేను అడిగాను, దేవా ఏంటి దీని అర్థం, ఇది అన్యాయం కాదా? మరి అమ్ముకున్న వాళ్ళ అప్పుడు కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి దేవా? కొన్న వాళ్ళకి అన్యాయం జరుగుతుందంటే అది కరెక్ట్ గా ఆ రేటు కూడా, ఆ ధర పెట్టడం అనేది కూడా, అంటే దానికి వాల్యూ కట్టడం అనేది కూడా కేవలం ఆ 6 సంవత్సరాలకి మాత్రమే వాల్యూ కట్టి అమ్ముతారటండి. అంటే 7వ సంవత్సరానికి కోసము అది వాల్యూ అనేది కాదు, కాబట్టి అది ఫ్రీ అయిపోతుందటండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ నిజంగా చెప్పాలంటే మనం నన్ను అడిగాను, దేవా దీనికి ఇప్పుడు మరి కొత్త నిబంధన ప్రకారం నువ్వు మా పట్ల చేసిన విమోచనకి ఏంటి పొత్తు దేవా అని నేను అడిగినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు. ఇదిగో అక్కడ ఒక మాట చూపించాడు. ఏమన్నాడంటే, నువ్వు ఒకవేళ మరి ఆ సమయానికి ముందే కావచ్చు, మరి నీకు ఆ భూమి కావాలనుకున్నప్పుడు ఒకవేళ నువ్వు డబ్బులు సమకూర్చుకొని ఆ భూమి తిరిగి పొందుకోవాలనుకుంటే దానికి ఒక మార్గం ఉంది అని చెప్తున్నాడు. అది ఎప్పుడు ముందే, 6 సంవత్సరాలకి ముందే, ఇయర్ ఆఫ్ జూబ్లీ రాకముందే. అంటే ఏంటి అనేది చూస్తే అక్కడ తను డబ్బులు మరలా కట్టి, అంటే కేవలం అంటే ఇప్పుడు డబ్బులు వాపస్ ఇచ్చి మళ్ళీ తిరిగి తన భూమిని తను కొనుక్కోవడానికి సమస్త హక్కులు, అధికారం ఉంటుందటండి. అంటే ఇక్కడ ఎలా విడిపించుకోవచ్చు అనేది చూస్తే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు విడిపించడానికి మరి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టాడు. అంటే ఎవరు పడితే వారు విడిపించడానికి లేదు. ఎవరైతే దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో వారు విడిపించచ్చటండి. హల్లెలూయా. ఒకవేళ నేను నా భూమిని అమ్మేసుకొని నేను చేస్తే నా అన్న కానీ, నా అక్క కానీ, నా చుట్టాలు కానీ వారికి మొట్టమొదటి అవకాశం ఉంటుంది, వెళ్ళి ఆ భూమిని తిరిగి వాళ్ళు కొనుక్కుంటారటండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత నాకు కూడా అధికారం ఉంటుంది, నా దగ్గర డబ్బులు వస్తాయి. అంటే నేను కొనుక్కునే స్తోమత నాకు లేదు కాబట్టి, నేను ఆల్రెడీ నష్టపోయాను కాబట్టి, నేను ఆల్రెడీ లేమిలో ఉన్నాను కాబట్టి వారు కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుందంట. మరి దూరం వాళ్ళకి ఛాన్స్ ఉండదంట. సరే ఇదంతా ఏంటి దేవా నాకు అర్థం కాలేదు, మరి అసలు రిడెంప్షన్ అంటే ఏంటి నాకు అది చెప్పు, ఆ రిడీమ్ గురించి చక్కగా మాట్లాడుతున్నావు దేవా నాకు చెప్పు నాయనా అన్నప్పుడు అక్కడ ఏమన్నాడు తెలుసా, అసలు విడిపించుట అంటే తిరిగి కొనుక్కోవడం అంటే. హల్లెలూయా. అవును, నేను నూతన నిబంధనలోనే ప్రశ్నలు అడిగానండి. పాత నిబంధనలో మనకి చాలా విషయాలు అర్థము కావు, ఎందుకు ఏంటి అనేది మనకు అర్థం కాదు. కానీ
కొత్త నిబంధన ప్రకారంగానే దేవుడు మనల్ని విడిపించాడు, విమోచించాడు. అంటే ఏంటి అర్థం దేవా అన్నప్పుడు దేవాది దేవుడు నాకు చూపించిన సత్యం ఏంటంటే ఆయన మనల్ని తిరిగి వెనక్కి కొనుక్కోవడం. ఏంటంటే అమ్మిన దాన్ని తిరిగి కొనుక్కోవడం. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ ఈ పాత నిబంధనలో నేను తీసుకొచ్చిన ఈ అంశం అంటే చాలా అంశాలు ఉన్నాయండి, చాలా విధానాలు ఉన్నాయి, చాలా విషయాలు. అంటే ఇల్లు కావచ్చు, ఆస్తి అంతస్తు, మరి వస్తువులు, మరి జంతువుల విషయంలో కూడా అలా మార్పుల విషయంలో ఉంది అక్కడ. కానీ ఇక్కడ భూమి గురించి నేను మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నానంటే మరి నేను కొన్ని విషయాలు శ్రేష్టంగా మీకు చెప్పాలని ఇష్టం కలిగి ఉన్నాను కాబట్టి భూమి అనే అంశాన్ని నేను తీసుకున్నానండి. అవును, అమ్మిన దాన్ని తిరిగి కొనుక్కోవడం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ దేవాది దేవుడు చెప్తున్నారు, ఇక్కడైతే వీరే భూమి అమ్మి, ఇదిగో వారే భూమి అమ్మి వారే తిరిగి కొనుక్కుంటున్నారు. ఇది బాగుంది. మరి మనము నూతన నిబంధన ప్రకారంగా చూస్తే మనం ఎవరమండి? మనల్ని దేవుడు ఎందుకు కొనుక్కున్నాడు? మరి మనం ఆయన నిజమే, ఆయన మనల్ని చెక్కుకొని ఉన్నాడు, ఆయన మన కోసం వెలపెట్టి ఉన్నాడు కాబట్టి ఆయనకి మనం సొత్తుగా ఉన్నాము. కానీ మనమేం చేస్తాం తెలుసా? ఆయన సొత్తైన మనము, ఆయన చేత చెక్కబడిన మనము, మనకు మనగానే, హల్లెలూయా, జాగ్రత్తగా వినండి, మనకు మనగానే మనమే మరి పాపానికి మనం అమ్ముడుపోయాము, దుష్టునికి అమ్ముడుపోయాము, ఈ లోకానికి అమ్ముడుపోయి మరి పాప రోత జీవితాన్ని మనం జీవిస్తుండగా దేవాది దేవుడు ఇదిగో పాత నిబంధనలో కావచ్చు, కొత్త నిబంధనలో ఉన్న మనుషులనే కావచ్చు, మరి దేవాది దేవుడు తన విమోచన అనే కార్యము ద్వారా, ఇదిగో తన రక్తం చెందించడం అనే కార్యము ద్వారా, ఇదిగో తన బలియాగమైన కార్యము ద్వారా దేవాది దేవుడు మనల్ని తిరిగి కొనుక్కున్నాడండి, తిరిగి కొనుక్కున్నాడు. మనము మౌను ఇక్కడ భూమి విషయంలో అయితే తన భూమిని తనే అమ్ముకున్నాడు, తిరిగి కొనుక్కున్నాడు. అక్కడ న్యాయం ఉంది, సంతోషం ఉంది. కానీ ఇదేం న్యాయం అండి? మనము అమ్ముడు పోతే, మనము పాపానికి లోబడితే మరి దేవుడు తన రక్తంతో మనల్ని కొనుక్కోవడం అంటే అది ఎంత కృప అండి, ఎంత! అవును, నిజమే, దేవుని సొత్తైన మనము దేవుడు అమ్మలేదు. చూడండి, దేవుడు అమ్ముకోలేదు, కానీ మనం అమ్మపోయాము. మనం అమ్ముడుపోతే దేవుడు మనల్ని కొనుక్కున్నాడు. చూడండి, ఇంత గొప్ప సత్యము ఎవరికి అర్థమవుతుందండి? ఇందులో ఉన్న మర్మం ఎవరికి అర్థమవుతుందండి? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడైతే భూమి విషయాలు చూస్తే అసలు భయంకరమైన సిచ్యువేషన్స్, అసలు పట్టాలున్న భూమిని కూడా మార్చి పడేస్తున్న లోకం ఇది. అసలు మరి అమ్మిన తర్వాత అసలు అధికారం లేదు కాబట్టి లేకపోయినాను మరి తిరిగి వచ్చి ఎన్నో కథలు చేస్తున్నారు, ఎన్నో కోర్టు కేసులు. అయితే నాకు తెలిసి పట్టాలైన భూమిలో కోర్టు కేసులు కూడా అన్యాయం జరుగుతుందండి. అంటే నేనేమంటున్నానంటే పాత నిబంధన అయితే కంప్లీట్గా నెరవేర్చబడింది. మరి కొత్త నిబంధన ప్రకారంగా అయితే ఎవరి భూమి వారిదే. అప్పటిలాగా 7 సంవత్సరాలు విడుదలని లేదు, ఎవరి భూమి వారిదే అండి, ఎవరి భూమి వారిదే. దేవుడు రిస్టోర్ చేసే దేవుడు, తిరిగి ఇచ్చే దేవుడే. కానీ నూతన నిబంధన ప్రకారంగా చూస్తే మరి దేవుడు మనల్ని విమోచించాడు. ఎలాంటి విమోచన కార్యము చేశాడంటే ఒక్కసారి ఆలోచన చేస్తామా? ఎవరికైనా ఈ డౌట్ వచ్చిందా అండి? మరి ఈ డౌట్ వచ్చిందా? దేవుడు ఎందుకు పాత నిబంధనలో ఉన్న మరి అన్యులని చంపాలని చూశాడు? హల్లెలూయా, ఈ డౌట్ ఎవరికైనా వచ్చాడా? ఎందుకు అన్యజనులని శత్రువులుగా చూశాడు? నాకు వచ్చిందండి. దేవా, వీరు కూడా నువ్వు సృష్టించిన బిడ్డలే కదా, మరి ఆదాము నుండి వచ్చిన వారే కదా, మరి ఆదాము సంతానమే కదా, సరే లోకంలో ఉన్న వాళ్ళంతా పాపులే కదా నాయన, నువ్వు ప్రత్యేకమైన జనాంగంగా మరి నీ చేత పిలువబడిన వారిగా ఇశ్రాయేలీయుల్ని పిలుచుకున్నావు, సంతోషమే. కానీ వారిని ఎందుకు అంటే ఈ అన్యులను, మిగతా వారందరూ కూడా నీ నుండి వచ్చిన వారే కాబట్టి మరి వాళ్ళని ఎందుకు శత్రువులుగా చూసావు అని నేను అడిగినప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటి తెలుసా? ఇదిగో నీ విషయంలో నేను చాలా సంవత్సరాలు అడిగానండి, చాలా సంవత్సరాలు. ఎలా అంటే ఏమో దేవుడు న్యాయం చేసే దేవుడు, దేవుడు రోషం గల దేవుడు, ఆ పాపాన్ని భరించలేక వాళ్ళని చంపేశాడంటే మరి అంతకంటే భయంకరమైన పాపం చేశారు కదండి మన ఇశ్రాయేలీయులు. అవునా కాదా చెప్పండి? మరి వారికంటే ఎక్కువ పాపం చేస్తుంది. హిజ్కియేలు గ్రంథంలో చూస్తుంది, నిజంగా చెప్తున్నాడు, హిజ్కియేలు గ్రంథంలో అయితే మరి దేవుడు భయంకరంగా గద్దిస్తున్నాడు, వ్యభిచారంతో పోలుస్తున్నాడు. వారు చేస్తున్న ఒక్కొక్క తప్పు పాపాన్ని అసలు వ్యభిచారంతోనే పోలుస్తున్నాడు. వ్యభిచారం కాని క్రియల్ని కూడా, దేవుడికి దూరమైన సందర్భాలని, మరి విగ్రహారాధన చేసేదాన్ని కూడా మరి దేవాది దేవుడు అక్కడ వ్యభిచారంతో పోలుస్తూ మీరు నాకు దూరం అయిపోయారని హిజ్కియేలు ద్వారా భారమైన మరి ప్రవచనాలతో మాట్లాడుతున్నాడండి. అవి వినడానికి కూడా భయంకరంగా ఉంటాం, చదవడానికి భయంకరంగా ఉండే మరి మాటలు అక్కడ ఉన్నాయండి. అవునండి, దేవుడైతే మరి చెడ్డవాడు కాదు, దేవుడైతే మూర్ఖుడు కాదు. కానీ ఇదిగో దేవాది దేవుడికి వేదన, దుఃఖం, ఇదిగో లోకంలో ఉన్న వాటిని ఉన్నట్టుగా రాపించిన దేవుడు అండి. బైబిల్ గ్రంథం పరిశుద్ధ బైబిల్ గ్రంథం అండి. కానీ అందులో కొన్ని మాటలు మరి అర్థం కాని మాటలు, పిచ్చి మాటల్లాగా మీకు కనిపిస్తుండొచ్చు. చదివితే ఇదేంటి, ఇది దేవుడు ఇట్లా రాపిస్తాడంటే రాపిచ్చాడండి. ఎందుకు తెలుసా? ఈ లోకంలో ఉన్న వాటిని ఉన్నట్టుగా రాపిచ్చాడండి దేవుడు. అంతేకాని అది దేవునికి ఇష్టమని
కానీ అలా రాస్తే ఆయన దేవుడు కాకుండా పోతాడని కాదని జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మరి మనకి ప్రశ్నలు వస్తాయి కొన్ని చదివినప్పుడు, ఏంటి దేవా ఈ సందర్భాన్ని ఇక్కడ పవిత్రమైన బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఎందుకు చదవాలి అని మీకు అనిపిస్తే నేను చెప్తున్నానండి. అవును, అసలు నేను నా మెసేజ్కి నేను అవుట్ ఆఫ్ టాపిక్ వెళ్తున్నాను, అది నాకు తెలియదు. ఎందుకు దేవుడు మరి ఈరోజు ఎవరితో మాట్లాడబోతున్నాడో నాకు తెలియదు, కానీ దేవుడు ఈరోజు ఎవరిని గద్దిస్తున్నాడో నాకు తెలియదు, కానీ అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నేను అడిగానండి, దేవా ఎందుకు పాత నిబంధనలో మిగతా బిడ్డల్ని చంపేశావు, మిగతా రాజ్యాలని చంపేశావు అన్నప్పుడు నాకు ఒకటే జవాబు ఇచ్చాడండి. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. ఏంటి తెలుసా అండి, ఇదిగో నేను ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను అంటే వాళ్ళని కూడా నాశనం చేశానమ్మా, గ్రహించు. వాళ్ళని కూడా చంపుతున్నాను. వాళ్ళలో ఒక రామ్నెంట్ని అంటే వాళ్ళలో కొంతమందిని నేను కాపాడుతున్నాను. అందులో నీతిమంతులను జాగ్రత్తగా మరి వినండి, మరి మంచిగా ఉన్న వాళ్ళని, నా పట్ల విధేయత కలిగిన వారిని మాత్రమే నేను కాపాడుకుంటూ వచ్చి ఆ తరాన్ని నిలబెడుతూ, ఎందుకు తెలుసా, ఇదిగో లోక రక్షకుడిని యేసు ప్రభు అక్కడి నుండి రావాలని. ఏదో మరి వాళ్ళకంటే ఇజ్రాయెలైట్స్ ని మరి ఎక్కువ ప్రేమిస్తున్నాడని కాదు, కానీ మరి కాకపోతే ఒక వ్యక్తి యేసు ప్రభు అనే వ్యక్తి ఆ జనాంగం నుండి రావాలి కాబట్టి అందులోకి వెళ్ళి ఆ ప్రత్యేకమైన జనాంగంలోకి వెళ్ళి మరి పవిత్రంగా జీవించిన వారిలోకి వెళ్ళి దేవాది దేవుడు అంటే యథార్థంగా జీవించిన వాళ్ళండి, మరి పాపం చేయని వాళ్ళంటూ ఒక్కరు లేరు. కాబట్టి మరి దేవునికి నమ్మకంగా ఉన్నవారు, మరి పడిపోయినా తిరిగి లేచిన వాళ్ళే కావచ్చు, యథార్థంగా తప్పులు ఒప్పుకున్న వారినే కావచ్చు, అందులోకి వెళ్ళి మరి ఒక జన సమూహాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని అందులోకి వెళ్ళి యేసు ప్రభు రావాలి. కాబట్టి ఆ జనాంగాన్ని ప్రత్యేకంగా కాపాడుకుంటూ వాళ్ళలో కొంతమందిని చంపుకుంటూ మరి అలా తీసుకొచ్చాడండి. మరి మిగతాదంతా వారిని ఎందుకు నాశనం చేశాడంటే వలన ఇంకా పాపం పెరుగుతుంది కాబట్టి వారిని నాశనం చేసడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే వారు నాశనం కాకపోతే వీరిని కంప్లీట్గా వారు నాశనం చేస్తారండి. అంటే కొన్ని సత్యాలండి మనకు అర్థం కాదు, ముందుగానే చెప్పాను, కానీ ఇక్కడ అది దేవుని మర్మమై ఉంది, దేవుని ఆలోచన ఉంది. కాబట్టి దేవుడు మరి వెక్కిరించబడటండి. మరి దేవుడు అన్యాయస్తుడైతే కాదు, కానీ దేవుడు మరి ఆ లోక రక్షణని కూడా వస్తేనే మరి రాబోయే కాలంలోనైనా కనీసము విమోచన కార్యము గొప్పగా చేయాలన్న ఆలోచనతో మరి తన జనాంగాన్ని కాపాడుకుంటూ ఆ విత్తనమైన యేసు ప్రభు వారు రావాలి కాబట్టి అలా కాపాడాడు, ప్రత్యేకంగా జనాంగంగా చూసుకున్నాడని నాకు అర్థమైందండి. అవును, ఆ వాగ్దానాలు అబ్రహాం దీవెనలు మరి ఇస్సాకు మీద రావడం, తర్వాత యాకోబు మీద రావడం, అవన్నీ నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు వరకు కూడా ఇజ్రాయెల్ని ప్రత్యేకమైన మరి ఒక నూతనమైన పట్టణంగా కాబోతున్న మందిరంగా మనం చూస్తూ ఉంటాము. కానీ ప్రతి మా ఆలోచన వెనకాల ఒక కార్యం అనేది, ఒక సత్యం అనేది ఉంటుందండి. అది మనం తెలుసుకోకపోయినా, మనకు అర్థం కాకపోయినా అందులో దేవుడు మాత్రం తప్పు చేసేవాడు కాదండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. మరి ఆ రీతిగా కానీ ఇప్పుడు చూస్తే మరి నూతన నిబంధన చూస్తే దేవాది దేవుడు మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ఇదిగో ఇప్పుడు అన్యులని తేడా లేదు. ఇదిగో నువ్వు ఏ కులస్తుడైనా, ఏ దేశస్తుడైనా, ఐగుప్తుడువైనా నువ్వు దేవుని కుమారుడివే, కానీ రక్షణ నువ్వు పొందుకోవాలి. కాబట్టి రక్షణ కార్యము నీ అంతరంగంలో జరగాలి. కాబట్టి నువ్వు యేసు ప్రభును నమ్మాలండి. ఇదొక్కటే డిఫరెన్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆయన సమానంగా చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. అప్పటిలాగా మరి కొంతమంది నాశనం చేస్తానని శత్రువులుగా ఇప్పుడు ఎవరిని చూడట్లేదు. ప్రతి ఒక్కరిని క్షమించమని ఉదాహరణగా, ఇదిగో సెలవ పైననే ఇదిగో వారేం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి క్షమించన్నాడు. కానీ పాత నిబంధనలో ఎందుకు క్షమించలేకపోయాడు అంటే దాని వెనకాల ఉన్న కారణము యేసు ప్రభు అనే వ్యక్తి మరి రావడానికి, ఆ దేవాది దేవుడు రావాలి కాబట్టి ఆయన తన జనాంగాన్ని కాపాడుకుంటూ వచ్చాడండి. అందుకే ఆ 4000 సంవత్సరాలు మనం ఆ కష్టాలు మరి ఆ పరిస్థితిని చూగుండా దేవుడు అనుమతించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా ఇందులోకి వెళ్ళిపోతా ఉంటే మరి నేను అడిగాను, దేవా మరి అక్కడ ఇర్మియా గ్రంథంలో కూడా 32వ అధ్యాయంలో కూడా అక్కడ ఉంటది ఏంటంటే, మరి అక్కడ చూస్తే ఇర్మియా గారుకి దేవుడు ప్రత్యక్షమై ఇదిగో పలానా భూమి కొనుక్కో, ఎంతకి 17 వెండి నాణాలకి నువ్వు కొనుక్కో అని చెప్పినప్పుడు మరి అక్కడ ఇర్మియా గారు ఎక్కడున్నారు తెలుసా అండి? జైల్లో ఉన్నారు. అందరూ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. జైల్లో ఉన్నారండి. జైల్లో ఉన్న వ్యక్తి ఎలా కొంటాడు అది తెలియదు, కానీ తన బంధువైన ఒక వ్యక్తి వచ్చి అంటే దేవుడికి ఇర్మియా గారికి దేవుడు దర్శనం ఇచ్చినట్టుగానే మరి ఆ బంధువైన వ్యక్తి వచ్చి ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో ఈ భూమి కొనడానికి నువ్వు సమీప బంధువుడు కాబట్టి మరి ఇది నువ్వు కొనాలని దేవుడు నాకు చెప్తున్నాడు. మరి నీకు కూడా దేవుడు చూపించే ఉంటాడు కాబట్టి నువ్వు ఇది కొనుక్కో అన్నప్పుడు మరి నిజం చెప్పాలంటే జైల్లో ఉన్న ఇర్మియాకి డబ్బులు లేవు. మరి అతనే డబ్బులు తీసుకొచ్చి ఇదిగో నీ పేరిట పట్టాలు చూడండి, జైల్లో మరి అధికారుల మధ్యలోనే మరి ఆ భూమిని మరి ఇర్మియా పేరు మీద పట్టా చేయడం జరిగింది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. మరి ఆ భూమి గురించి మర్మాలు ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఆ భూమిని ఎలా కొన్నాడు, అది కూడా తిరిగి కొన్నాడండి. తనకు సంబంధించిందే తనే రిడీమ్ చేయాలి కాబట్టి అంటే తిరిగి కొనుక్కున్నాడటండి. హల్లెలూయా. అమ్మిన దాన్ని తిరిగి కొనుక్కోవడానికి
దేవుడిచ్చిన అవకాశము ఆ రీతిగా జరిగిందండి. మరి తర్వాత చూస్తే నేను అడిగాను, దేవా దీనిలో అర్థం ఏంటి, మరి వెండి ఎందుకు అని చెప్పేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో అవును ఆ భూమి ఆ టైంలో అట్లా డబ్బులతో వెండితో బంగారంతో కొనబడ్డాము, అందుకే చెప్తున్నాడు దేవాది దేవుడు, ఇదిగో నేను మిమ్మల్ని వెండితో కానీ బంగారంతో కానీ కొనలేదు, నా స్వరక్తముతో మిమ్మల్ని కొని ఉండి మిమ్మల్ని నా సొంత జనాంగంగా చేసుకున్నానని చెప్పేసి పాత నిబంధనలో కొన్న భూమిని ఇదిగో నూతన నిబంధనలో మనల్ని పోలుస్తున్నాడండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అవును ఆ రోజు ఆ భూమిని ఆ మనుషులని, అవును సేవకులను కూడా అంటే పని వారిని కూడా మరి పనులను కూడా మనం కొనుక్కుంటారటండి. పాత నిబంధనలో వాళ్ళని కూడా విమోచించేది, ఆ విమోచన కార్యం అనేది పనివారి విషయంలో కూడా ఉంది. అది అన్యులైనను మరి ఇజ్రాయేలైట్స్ అయినను మరి ఆ సమయంలో వారి విషయంలో కూడా ఉంది. అలాగనే చూస్తూ పోల్చుకుంటూ పోతే దేవాది దేవుడు మనల్ని బంగారం చేత డబ్బుల చేత వెండి చేత మనల్ని మరి కొనలేదు అలా అని చెప్పేసి విమోచించలేదు, కానీ ఆయన స్వరక్తంతో విమోచించాడు. మరి ఈ ముగింపులోకి వస్తుండగా ఇంకొక శ్రేష్టమైన సందర్భం గురించి నేను మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. అది ఏంటి అంటే రూతమ్మ గురించి అండి, రూతు గారి గురించి, మరి నయోమి కోడలైన రూతు గురించి మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? మరి రూతు గ్రంథము 3-4 అధ్యాయంలో చదివినప్పుడు చూస్తే అక్కడ కూడా మరి బోయాజు గారు మరి అక్కడ మరి ఆ భూమిని రిడీమ్ చేశారండి. ఆ సందర్భం అంతా మనకి తెలుసు. నేను అడిగాను, దేవా ఈ భూమి విమోచన చేశాడు బాగానే ఉంది, ఆమెను ఒక్కదాన్ని పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా దేవా, ఈ భూమి గోల ఏంటి అని చెప్పేసి నిజం చెప్తున్నాడు. ఈ విమోచన అనే మాటకి దేవుడు నన్ను ఎలా మొత్తము చూపిస్తూ వచ్చాడంటే, దేవా తను పెళ్లి చేసుకుంటాడు, తన భార్య అయిపోతుంది, అది మంచిదే కదా, దాంతో ఇంకా ఎందుకు ఈ భూమి గోలైంది దేవా అని కూడా అడిగినప్పుడు అప్పుడు నిజమే కదండి, బోయాజ్ అంటే యేసు ప్రభు, రూత్ అంటే నువ్వు నేను కదండి. మరి అక్కడ ఆ సందర్భాన్ని క్లియర్గా మరొకసారి నాకు జ్ఞాపకం చేసి చూపించినాడు. అప్పుడు నేను అడిగాను, దేవా నాకు నేర్పించు అన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అవును రూత్ అమ్మ ఎవరు, అసలు ఒక విధవరాలు. రూత్ అనే స్త్రీ ఒక విధవరాలై ఉండి మరి నిజమే విధవరాలైన తర్వాత కూడా మరి తను మరి నీ దేవుడు గొప్ప దేవుడు అన్నావు, కానీ ఇక్కడ మరి మా భర్తని చంపేశారు కాబట్టి అసలు మేమెందుకు నీ దగ్గరకు వస్తామని అనలేదు. కానీ మరి నయోమి దగ్గర ఉన్న దేవుడు, నయోమితో ఉన్న దేవుడు ఎవరో తెలుసుకొని మరి నయోమి ఆరాధిస్తున్న దేవుడు ఎవరో మరి రుచి చూసి ఎరిగిందండి. అప్పటి వరకు విగ్రహారాధన చేసిందో, వేరే దేవతల్ని కొలిసిందో, ఆమెకి మరి ఎప్పుడైతే ఈ ఇంటికి కోడలుగా వచ్చిందో, జాగ్రత్తగా ఉండండి, ఈ ఇంటికి నయోమి ఇంటికి ఎప్పుడైతే కోడలుగా వచ్చిందో అప్పుడే తెలుసుకుంది ఆ దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు, యేసయ్య మరి తండ్రి అయిన దేవుడే నిజమైన దేవుడని గ్రహించి ఆమె చేసిన సత్యం ఏంటి అంటే మరి లోబడిందండి. తను విధవరాలైనను దేవుడి వైపే లోబడింది, తనకు అంతా కోల్పోయినను తనకి నష్టమైనను నయోమితో పాటుగా నీ దేవుడే నా దేవుడని చెప్పేసి వెంబడించి ముద్దు పెట్టుకొని వచ్చిన ఆ స్త్రీ విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి తెలుసా? ఇదిగో నేను అనుకున్నాను, అవును మరి నయోమి వారసురాలు రూతుగా ఉంది, అవునా కదండి. మరి రూతుకి ఎవరు పుట్టినా మరి నయోమికి సంబంధించినంత కూడా రూతుకి రావాలి. ఇక్కడ చూస్తే బోయాజు దగ్గరికి వెళ్ళింది కరెక్టే, ఎవరు చెప్తే వెళ్ళింది? నయోమి చెప్తే సంపూర్ణంగా వినిందండి. రూతమ్మ ఏం చేసిందంటే నయోమి, తన అత్తైన నయోమి చెప్పింది సమస్తం చేసింది, కొద్దిగా చేయలేదండి, సగం చేయలేదు. పైగా తను వెళ్ళి పని చేసింది కూడా, అంటే అవి వేరుకోవడానికి అంటే అవి మరి ఆహారం తీసుకురావడానికి వెళ్ళింది కూడా, పొలాలకు వెళ్ళింది కూడా. మరి ఒక శ్రేష్టమైన పొలంలోకి, బోయాజు గారి పొలంలోనికి దేవుడు నడిపించాడండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నమ్మకంగా మరి హంబుల్గా ఉంది. తన భోజనం కోసం తను నిలబడలేదు, వెళ్ళలేదు, కానీ తన అత్తను పోషించుకోవడానికి నిలబడిందండి. నిజమైన వారసత్వం, నిజమైన కుమార్తె మరి కుమారులాగా మరి తన తల్లిదండ్రుల బాధ్యత స్వీకరించినట్టుగా ఈ రూతమ్మ కూడా తన అత్త పట్ల మరి స్వీకరించి తన అత్తను చూసుకోవాలనే బాధ్యతతో మరి పని కోసం వెళ్ళింది. అవును వెళ్ళి మరి తీసుకొచ్చి తనకిచ్చినప్పుడు మరి నయోమి చెప్పిన కొన్ని మాటలు విని మరి బోయాజ్ పొలంలోకి వెళ్ళి మరి బోయాజ్కి లోబడడానికి ఇష్టపడింది. అప్పుడు మరి అంటాడు బోయాజ్, ఏమంటాడంటే, సరే నిన్ను చేసుకోవడానికి నాకేమి ఇబ్బంది లేదు, కానీ మరి నీ భూమి విషయంలో కూడా నేను న్యాయం చేయాలి కాబట్టి అక్కడ భూమి అని. అసలు ఈ భూమి గోల ఏంటి దేవా అన్నప్పుడు, అవును నయోమి కూడా మరి ఒకానొకప్పుడు తనకున్న సమస్తానాన్ని అమ్ముకొని మరి తను వేరే దేశానికి వెళ్ళింది కదండి. అవును వేరే మోయాబు దేశానికి వెళ్ళింది కదండి. అంటే ఆమె తిరిగి వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు దాటిపోయి ఉంటుంది, ఎన్నో సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి తిరిగి అది రిడీమ్ చేసుకోవడానికి తనకి సర్వ హక్కులు ఉన్నాయండి. అంటే తన పొలం తను తిరిగి కొనుక్కోగలదు, కానీ కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు తనకి మరి ఏదో ఒకటి కావాలి కొనుక్కోవాలంటే, కానీ తన దగ్గర ఏమీ లేదు. తన బోళ్ళమైతే ఉంది, అధికారం ఉంది తనకి, మరి న్యాయబద్ధంగా తను కొనుక్కోవచ్చు, రిడీమ్ చేయొచ్చు. మరి అక్కడ లేవి గ్రంథంలో 25వ అధ్యాయం నుండి
అధ్యాయంలో 25 నుండి 28 వచనాలకు చెప్పినప్పుడు, ఒకవేళ నువ్వు కొనుక్కోలేని పరిస్థితిలో, అంటే ఆ వ్యక్తి కొనలేని, అమ్మిన వ్యక్తి కొనలేని పరిస్థితులు ఉంటే తన సమీప బంధువు దాన్ని విడిపించవచ్చు అని చెప్పారు. అవును కదండి. అప్పుడు ఈ సమీప బంధువైన బోయాజుతో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు బోయాజు గారు ఒప్పుకొని, అవును నాకంటే సమీపస్తుడు ఇంకొకడు ఉన్నాడు కాబట్టి తను కొంటాడేమో అని అడిగినప్పుడు తనకు వద్దు అన్న తర్వాత బోయాజు గారే కొనడం జరిగింది. ఇక్కడ ఒక విషయం గ్రహించారా? ఆమె ఏ పొలంలోకి వెళ్ళి ఆ విత్తనాలు ఏరుకుందో, ఆహారాన్ని సంపాదించుకుందో, అదే పొలానికి యజమానురాలుగా మారిందని రూతు గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ మీకు విషయం చెప్పాలండి, ఆమె కేవలం బోయాజు భూమికి మాత్రమే యజమానురాలుగా కాలేదు, కానీ బోయాజుకున్న సమస్తానికి అధికారిగా కాలేదు. కానీ మరి నయోమి కోల్పోయిన, హల్లెలూయా, నయోమి తను విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆ పొలానికి కూడా మరి తనే మరొక్కసారి వారసురాలైంది. హల్లెలూయా. నయోమిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్న, నయోమిని కూతురుగా పట్టించుకోలేకపోయినా అసలు ఈ అర్హత వచ్చేది కాదు. అసలు నయోమి అంటే కేవలం నేను నయోమిని అని అనట్లేదు, దేవుణ్ణి వెంబడించిందామే. ఇదిగో నీ దేవుడే నా దేవుడు, ఇదిగో నీ ఆరాధనే నా ఆరాధన, ఇదిగో నీవెక్కడికి వెళ్తే నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పేసి మరి నయోమి వెంబడించిన రూతమ్మకి దేవుడు చేసిన న్యాయం ఏంటి తెలుసా? సమకూర్పు ఏంటి తెలుసా అండి? ఎంత గొప్ప రెస్టోరేషన్ ఏంటి తెలుసా? మరి ఒక విధవరాలైన ఆ స్త్రీని మరి కేవలం తన వంశావల్లో ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు, ఇదిగో బోయాజుకి భార్యగా చేయడం మాత్రమే కాదు, బోయాజుకి సంబంధించిన దానికి అధికారిగా చేయడం మాత్రమే కాదు, కానీ ఏం చేశాడు తెలుసా అండి దేవాది దేవుడు? ఇదిగో నయోమికి రావాల్సిన ఆస్తి, తన సొంత ఆస్తిని మరి ఇంకొక వ్యక్తి కొని తిరిగి తనకిచ్చుటకు. హల్లెలూయా. ఎంత గొప్ప సత్యం ఉందండి. అంటే డబల్ అండి, డబల్ అంటారు కదా, డబల్ ఫర్ ద ట్రబుల్ అన్నట్టుగా ఆమె పొందుకున్న గాయాలు, ఇబ్బందులు, ఇరుకుల గురించి ఆమె చూస్తే, ఆమె వెనక్కి తిరిగి చూస్తే కేవలం ఒక ఆస్తి కాదు, డబల్ పోర్షన్ తను పొందుకొని ఆ చనిపోయిన భర్త ఆస్తికి వారసురాలైంది, ఇటు చేసుకున్న నూతనమైన భర్తకి వారసురాలైందండి. అవునండి, దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, ఇంత గొప్ప సత్యం, ఇంత గొప్ప మర్మాలు మనం ఒక్కొక్క వచనాన్ని ధ్యానించినప్పుడు మనం చూస్తామండి. మీరు కావాలంటే చదువుకోండి, నేను చదవలేను, ఇక్కడ ఈ సమయం లేదు కాబట్టి నేను చదవట్లేదు. కానీ దేవాది దేవుడు విడిపించాడు. అలా ఆ భూమిని విడిపించడం మాత్రమే కాదు, ఆవిడ జీవితాన్ని కూడా మార్చాడు. అవును, అంత గొప్ప దేవుడు ఈ రోజు నా జీవితాన్ని మార్చడానికి, విడిపించడానికి వచ్చాడండి. ఇదిగో రూతమ్మను విడిపించిన ఆ దేవాది దేవుడు, ఇదిగో తన వైధవ్య జీవితం నుండి విడిపించిన దేవాది దేవుడు సంపూర్ణత చేశాడు. దేవుడు సగం చేసే దేవుడు కాదు. తనకు ఒక భర్తగా బోయాజు నిలబడినా చాలండి, అంతకన్నా గొప్ప దీవెన లేదు, ఆ బిడ్డకు అంతకన్నా గొప్ప రెస్టరేషన్ అవసరం లేదు. కానీ దేవుడు ఉన్నతంగా చేసే దేవుడు, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే మన దేవుడు మరి ఇక్కడ ఏం చేశాడు తెలుసా? ఇదిగో వెండితోనూ బంగారంతోనూ ఇదిగో మాత్రమే నేను కొనలేదు, కానీ నా స్వరక్తంతో, నా కుమారుడి రక్తంతో నేను కొని ఉన్నాను కాబట్టి నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తానని చెప్తున్నాడు. రోమన్స్ రాసిన పత్రిక 8వ అధ్యాయంలో కూడా ఇదిగో ఏది కూడా మిమ్మల్ని నా నుండి దూరం చేయలేదని చెప్తున్న దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అవును, ఒక మాట ఉంటుందండి అక్కడ చివరికి, దూతలైన చూడండి, ఏంజల్స్ కూడా మిమ్మల్ని నా ప్రేమ నుండి దూరం చేయాలంటే చూడండి, ఒక్కొక్కసారి దూతలు కూడా దూరం చేస్తాయంట. దాని అర్థం ఏంటో ఇంకొకసారి దేవుడి చిత్తమైతే మనం మాట్లాడుకుందాము. మరి వెండి బంగారంతో మనల్ని కొనలేదు, కానీ ఆయన మనల్ని కొని ఉన్నాడు. ఇదిగో అండి, ఇర్మియా కూడా మరి దానికి 32 అధ్యాయంలో చూసినప్పుడు ఆయన దగ్గర డబ్బులు ఇది ఏమీ లేదు, కానీ ఒక వ్యక్తి వచ్చి డబ్బులు ఇచ్చి మరి జైల్లోనే ఆ భూమిని కొనడానికి కృప చూపించాడు. అందులో గొప్ప మర్మాలు ఉన్నాయి, ఇందులో గొప్ప మర్మాలు ఉన్నాయండి. మరి నిజమైన విడుదల కార్యము చేసిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. 1 కొరింథీయులు 1:30 అధ్యాయంలో కూడా ఉంటుంది, ఆయనే మనకి విమోచన కార్యము అవ్వడం మాత్రమే కాదు, విమోచించడం మాత్రమే కాదు, ఆయనే మనకి విమోచన అయ్యాడని కూడా అక్కడ వాగ్దానం చెప్తుంది, ఆ మాట చెప్తుంది. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. నిజమే, విమోచన కార్యంలో ప్రభా ఎంతో గొప్ప సత్యాలు మాకు నేర్పించావు. నిజమే, నువ్వు సమస్తము చేసే దేవుడు. కేవలం ప్రభా మేము పొడగొట్టుకున్న మా పవిత్ర జీవితాన్ని మాత్రమే కాదు, కానీ ప్రభా ఇంకా ఎన్నో నువ్వు ఇవ్వడానికి ఇష్టపడుతున్నావయ్యా. ఇదిగో రూతమ్మ విషయంలో, ఇర్మియా విషయంలో, ఇదిగో తండ్రి ప్రభా మరి పాత నిబంధనల భూముల విషయంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు. నూతన నిబంధన ప్రకారంగా నీ కుమారుణ్ణి మాకిచ్చి, అవును ప్రభా నీ కుమారుణ్ణి వెలగా చెల్లించి నైనా ప్రభా నీ దత్తపుత్ర ఆత్మని మాకు ఇవ్వడానికి, ఇదిగో తండ్రి ప్రభా నీ కుమారులుగా మమ్మల్ని చేసుకోవడానికి, ఇదిగో తండ్రి ప్రభా నీ ఆత్మ వర్షాన్ని మా మీద కుమ్మరించడానికి ప్రభా మమ్మల్ని ప్రభా నీతో ప్రభా జత పనివారిగా చేసుకోవడానికి నువ్వు చేసిన గొప్ప కార్యానికే, విమోచన కార్యానికే వందనాలు తెలియజేసుకుంటూ, ఆ విమోచన కార్యము నిత్యము మేము నిలబడి జీవించుటకు, అందులో ప్రభా మేము జీవించుటకు యోబు వలె ప్రభా నా తండ్రి మై రెడీమర్ లీవ్స్ అని, నా విమోచకుడు సజీవుడు అనే సత్యము మా అంతరంగంలో జీర్ణించుకుంటూ కృప చూపించమని, ప్రతి బిడ్డను విడిపించమని అడుగుతూ యేసు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.